ఇవాల్టి ముఖ్యాంశాలు. మే 2న అమరావతికి రానున్న మోదీ ఆ రోజు సాయంత్రం 4 గంటలకు మళ్లీ రాజధాని పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం. 5 లక్షల మందితో కూడిన భారీ బహిరంగ సభ వేదిక ఏర్పాటు. తిరుపతి గోశాల వద్ద హైటెన్షన్. తిరుపతి గోశాలలో 100కు పైగా గోవులు చనిపోయాయన్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన. గోశాలకు రావాలంటూ టీడీపీ సవాల్. తిరుమల గోశాలకు వైసీపీ నేతల ర్యాలీ. తిరుమల గోశాల వద్ద టీడీపీ వైసీపీ నేతల మధ్య వాగ్వాదం. మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. తమ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యమని వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టమని అంటున్నారు, పైసలు కూడా ఇస్తామన్నారని వ్యాఖ్య. కానీ ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన తమకు లేదని రేవంత్ రెడ్డి 5 ఏళ్లు సీఎంగా ఉండాలని ప్రకటన. జపాన్ లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన. జపాన్ లోని భారత రాయబారి సిబు జార్జ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. తెలంగాణలో భారీగా పెట్టుబడులపై సమీక్ష. హైదరాబాద్ మెట్రో 2వ దశ ప్రాజెక్టు కోసం ఆర్థిక సహాయంపై చర్చ. హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతల ధర్నా. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పేర్లను ఛార్జ్ షీట్ లో చేర్చడంపై నిరసన. నిరసనలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి. రాజకీయంగా ఎదుర్కోలేక అసత్యపు కేసులు అని విమర్శ.